నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ఏదైనా అంశంలో పోటీ అంటూ జరిగితే ఎవరో ఒకరికి ప్రథమ స్థానం దక్కటం ఖాయం. కానీ ఇద్దరికి దక్కితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల విషయంలో జరిగిందిదే. వాణిజ్య సంస్కరణల అమలుకు సంబంధించి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీలో తెలుగు రాష్ట్రాలే తలమానికంగా నిలిచాయి. తమ లక్ష్యం ఏంటనేది చెప్పకనే చెప్పాయి. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఆరంభం నుంచి ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఏ దశలోనూ వెనుకడుగు వేయలేదు. పోటీ పెరిగినప్పుడల్లా రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేశాయి. గతేడాది 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈసారి అగ్రస్థానం దక్కించుకుంటే తెలంగాణ 13వ స్థానం నుంచి ఏకంగా మొదటి స్థానానికి చేరింది. వాణిజ్య సంస్కరణల అమలులో దక్కిన ఈ ర్యాంకులతో రెండు రాష్ట్రాల బాధ్యత మరింత పెరిగింది. వాటిని కాపాడుకుంటూనే మరిన్ని సంస్కరణలు అమలు జరిపితే పెట్టుబడుల ప్రవాహం మరింత పెరగనుంది. వాణిజ్య సంస్కరణల అమల్లో తెలుగు రాష్ట్రాలకు అగ్రస్థానం. 13వ స్థానం నుంచి మొదటి స్థానంలో తెలంగాణ, 2వ ర్యాంకు నుంచి అగ్రస్థానానికి ఆంధ్రప్రదేశ్. అవసరాలు ఆలోచనలు రేకెత్తిస్తే ఆలోచనలు కొత్త విధానాల రూపకల్పనకు దారితీస్తాయి. ఏదైనా రాష్ట్రంలో పారిశ్రామీకరణ జరగాలంటే పెట్టుబడులు వెల్లువలా తరలి రావాలి. అందుకనువైన వాతావరణం ఉంటేనే దేశ విదేశాల నుంచి వ్యాపారవేత్తలు తరలివస్తారు. ఇప్పటి వరకు ఉన్న లైసెన్స్ రాజ్, అధికార యంత్రాంగంలో నెలకొన్న ఉదాసీనత, మౌలిక సౌకర్యాల లేమి కారణంగా వచ్చినట్లే వచ్చి తరలిపోయిన పెట్టుబడులు ఎన్నో. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలను ఈ పరిణామాలు ఎంత నిరాశకు గురిచేస్తాయో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలు మాత్రం అలా అధైర్యపడలేదు. వెనుకడుగు వేయకుండా లోపం ఎక్కడుందో గమనించి వెంటనే సంస్కరణల అమలుకు తెరతీశాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఎదురవుతున్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించి పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణాన్ని కలిగించాయి. పెట్టుబడులతో ముందుకొచ్చిన వారికి ఎర్రతివాచీతో స్వాగతం పలికే వాతావరణం నెలకొన్న కారణంగా ఇప్పుడు దేశంలోనే అగ్రస్థానాన్ని అలంకరించాయి. నిరంతర పర్యవేక్షణ, జవాబుదారీతనం వల్ల వాణిజ్య సంస్కరణల అమల్లో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే తొలి స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఈ ర్యాంకులు అంత సులభంగా ఏమీ లభించలేదు. కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాల విభాగం DIPP నిర్దేశించిన 340 సంస్కరణల్లో 98.78% అమలు చేసినందుకు తెలుగు రాష్ట్రాలు ఈ స్థానాన్ని ఆక్రమించగలిగాయి. గతేడాది 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరగా 13వ స్థానంలో ఉన్న తెలంగాణ ఏకంగా తొలి స్థానానికి దూసుకువెళ్లింది. 2015 జూలై 1 నుంచి 2016 జూన్ మధ్య చేపట్టిన సంస్కరణల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించింది కేంద్రం. DIPP ఆధ్వర్యంలోని వ్యాపార సంస్కరణల కార్యాచరణ BRAP మొత్తం 58 నియంత్రణ ప్రక్రియలు సంస్కరించాలని సిఫార్సు చేసింది. సంక్లిష్టమైన వాణిజ్య రంగంలో 10 విభాగాల్లో నిబంధనలు సరళతరం చేయాలంది. అందుకనుగుణంగా చర్యలు తీసుకొని ఫలితాలు సాధించాయి తెలుగు రాష్ట్రాలు. BRAP సూచించిన సంస్కరణల అమలుకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందించిన సమాచారాన్ని DIPP సహకారంతో సమీక్షించిన ప్రపంచ బ్యాంక్ ఈ ర్యాంకులు కేటాయించింది. వాటి ఆధారంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా సగటున 48.93% సంస్కరణలు అమలు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది అమలు చేసిన 32%తో పోలిస్తే ఈసారి 16% పైగా పెరిగింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీ ఎలాంటిదో వీటి ద్వారానే తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల జోరులో ఒకప్పుడు పెట్టుబడులకు కేంద్రంగా ఉన్న గుజరాత్ 3వ స్థానానికే పరిమితమైంది. 4వ స్థానంలో ఛత్తీస్గఢ్, 5వ స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచాయి.
సంస్కరణల అమల్లో తొలి 10 స్థానాలు సాధించిన ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్రకు 10వ స్థానం దక్కింది. తొలి 10లో 2 దక్షిణాది రాష్ట్రాలుండగా మొత్తంగా చూస్తే కర్ణాటక 13వ స్థానంలోనూ, తమిళనాడు 18వ స్థానంలో ఉన్నాయి. 26.97 పాయింట్లు సాధించి కేరళ 20వ స్థానంలో నిలిచింది. సరళ వాణిజ్యంలో ర్యాంకుల ఆధారంగా రాష్ట్రాలను 4 విభాగాలుగా విభజించింది డిఐపిపి. ఇందులో 90% పైగా మార్కులు సాధించిన రాష్ట్రాలను లీడర్లుగా ప్రకటించింది. గత సంవత్సరం ర్యాంకింగ్లలో ఒక్క రాష్ట్రానికి లీడర్ హోదా దక్కలేదు. ఈసారి మాత్రం 12 రాష్ట్రాలు లీడర్ హోదా దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తర్వాత యాస్పైరింగ్ లీడర్లు అంటే స్ఫూర్తిదాయకమైన రాష్ట్రాలుగా 70 నుంచి 90% మధ్య మార్కులు సాధించిన వాటిని పేర్కొన్నారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగా, బీహార్ ఈ జాబితాలో చోటు సాధించాయి. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ 40 నుంచి 70% పాయింట్లు సాధించాయి. కేరళ నుంచి లక్షద్వీప్ వరకు 40% లోపు మార్కులు సాధించినవే. ఈ ప్రాంతాలు తక్షణమే మేల్కోకుంటే భవిష్యత్తులో మరింత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది డిఐపిపి. సింగిల్ విండో సిస్టమ్, ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసి అనుమతులు పొందడం, కార్మిక సంస్కరణ అమలు, కాలుష్యం, పర్యావరణానికి సంబంధించిన అంశాలను 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ ద్వారా అందుబాటులోకి తేవడం, ఆన్లైన్ అనుసంధానం, సంస్కరణల అమల్లో పారదర్శకత పాటించడం, వివాదాల పరిష్కారానికి గతేడాది నుంచి ఉనికిలోనికి వచ్చిన వాణిజ్య కోర్టుల వ్యవస్థ తదితరాలన్నీ రాష్ట్రాలకు ఉపయోగపడ్డాయి. ఫలితంగా వాటి వినియోగం ద్వారా ఎక్కువ స్కోర్ను సాధించగలిగాయి. డిఐపిపి సూచించిన సంస్కరణల్లో అత్యధికంగా అమలైంది ఏకగవాక్ష విండో పద్ధతి. రాష్ట్ర స్థాయి అనుమతులు, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడానికి చాలా వరకు రాష్ట్రాలు ఈ విధానం ప్రవేశపెట్టాయి. దరఖాస్తులు చేసుకోవడానికి, చెల్లింపులకు, చేసిన దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి, వాటి పరిశీలన, ఆమోదం కోసం ఆన్లైన్ వ్యవస్థను నెలకొల్పాయి. ఇలాంటి వ్యవస్థ మొత్తం 11 రాష్ట్రాల్లో అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాగా ముందంజలో ఉన్నాయి. నిర్మాణ అనుమతులకు సంబంధించి చాలా రాష్ట్రాలు భవన ప్రణాళికలు ఆన్లైన్లోనే తీసుకుని అనుమతులిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆటోక్యాడ్ ఆధారిత విధానంలో భవన నిర్మాణ ప్రణాళికలను స్కాన్ చేసి ప్రస్తుత చట్టాలకు అనుగుణంగా ఉంటేనే అనుమతులిస్తున్నాయి. ఈ విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. పర్యావరణ కాలుష్య అంశాలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, అనుమతులకు రాష్ట్రాలు అడ్వాన్స్డ్ ఆటోమేటెడ్ వ్యవస్థలను తీసుకొచ్చాయి. ఇందులో భాగంగానే దరఖాస్తు చేయడం, అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం, రిటర్న్స్ దాఖలు, అనుమతుల మంజూరుకు ఆన్లైన్ వ్యవస్థ తెచ్చాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మరో 15 రాష్ట్రాలు ఇదే పద్ధతి అనుసరిస్తున్నాయి. కార్మికులు, పన్నులు, పర్యావరణ అంశాల తనిఖీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలు పారిశ్రామికవేత్తలకు అనువైన సంస్కరణలు తీసుకొచ్చాయి. పారదర్శకత కోసం తనిఖీల విధి విధానాలను, నివేదికలను ఆన్లైన్లో పెడుతున్నాయి. ఇలానే మరో 12 రాష్ట్రాలు పారదర్శకత పాటిస్తున్నాయి. వాణిజ్య వివాదాల పరిష్కారానికి సంబంధించి న్యాయస్థానాలు, వాణిజ్య డివిజన్లు, వాణిజ్య అప్పీలేట్ డివిజన్ల చట్టాలను తెలుగు రాష్ట్రాలు అమల్లోకి తీసుకువచ్చాయి. వీటి వల్ల ఆన్లైన్ చెల్లింపు, ఈ ఫైలింగ్, ఈ సమన్ల జారీ వంటి వాటిలో సమయం, ఖర్చు, ఆదాకు అవకాశం ఉంది. మరో 7 రాష్ట్రాల్లో ఈ విధానం అవలంబిస్తున్నారు. పన్ను సంస్కరణల్లో కొన్ని రాష్ట్రాలు మంచి పురోగతి సాధించాయి. విలువ ఆధారిత పన్ను వ్యాట్, కేంద్ర అమ్మకాల పన్ను సిఎస్టి, వృత్తి, ప్రవేశ పన్నుల కోసం ఈ రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేశాయి. వీటి చెల్లింపులు, రిటర్న్స్ దాఖలును ఆన్లైన్ ద్వారా చేపడుతున్నాయి. సరళతర వ్యాపార నిర్వహణపై ప్రపంచ బ్యాంకు 340 అంశాల్లో రాష్ట్రాల పనితీరును 7-8 నెలల పాటు అధ్యయనం చేసి ర్యాంకులు ఖరారు చేస్తోంది. పరిశ్రమలతో పాటు పెట్టుబడుల సాధనకు ఈ ర్యాంకులు ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా ఉండటం వల్ల బాగా పోటీ పెరిగింది. అందులోనూ తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా ఉన్నాయనేది కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి కితాబు. Last year, only 7 states implemented more than 50% of the 285 reforms which were in question then. This year, 17 have implemented more than 50% of all those 340 items that we had listed. Last year,
Not a single state had implemented more than 75% of all the reforms. However, please notice this change. This year, 15 states have implemented more than 75%. Really, I'm so pleased for the states. They've done so well. Telangana was ranked 13th last year. Haryana was ranked 14th last year. And Uttarakhand was ranked 23rd last year. This year, all 3 of these states are in the top 10. And I'm so happy all the 3 of them have moved up and they are well within the 10 ranks, top 10 ranks. సంస్కరణల అమల్లో కీలకమైన చర్యలు చేపడుతుండడం వల్లే అల్పాదాయ రాష్ట్రాలు ర్యాంకింగ్లో పైకొచ్చాయి. అలానే వ్యవసాయ సంస్కరణల అమల్లోనూ ముందంజలోనే ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు. అత్యల్ప వృద్ధి, అల్పాదాయంతో సతమతమవుతున్న సాగు రంగానికి పునరుజ్జీవనం కోసం నీతి ఆయోగ్ నిర్దేశించిన సంస్కరణల అమల్లో తెలుగు రాష్ట్రాలు మొదటి 10 స్థానాల్లో చోటు సంపాదించుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 7, తెలంగాణకు 9వ స్థానం దక్కాయి. మార్కెటింగ్, రైతు అనుకూలమైన సంస్కరణల అమల్లో రాష్ట్రాలు తీసుకున్న చర్యల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. ఇక ఈ జాబితాలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా 2వ స్థానంలో గుజరాత్ ఉంది. తెలంగాణ ఏర్పడితే ఉన్న పరిశ్రమలన్నీ వెళ్లిపోతాయి, కొత్త పరిశ్రమలు రావు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ కాలంలో ఇలాంటి ఎన్నో విమర్శలు. వాటన్నింటినీ తిప్పికొట్టిందే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం. అవహేళన చేసిన వారి నోరు మూతపడేలా పరిశ్రమల స్థాపనకు అత్యంత అనువైన రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. దశాబ్దాల చరిత్ర ఉన్న రాష్ట్రాలనే వెనక్కి నెట్టి 2.5 ఏళ్ల నవ యవ్వని ఈ విజయం సాధించింది. బంగారు తెలంగాణ సాధన సుదీర్ఘ ప్రయాణమైతే ఇది తొలి అడుగు అంటోంది తెలంగాణ పారిశ్రామిక లోకం. సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల్లో ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన రాష్ట్రం రానున్న రోజుల్లో ఈ ఖ్యాతిని మిగతా రంగాలకు విస్తరించే ప్రయత్నంలో ఉంది. ఇప్పుడు తెలంగాణ సిగలో మరో ఖ్యాతి చేరింది. భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది ప్రపంచ బ్యాంక్. భౌగోళికంగా ఉన్న అనుకూలతల్ని సోపానాలుగా మలుచుకొని పెట్టుబడులు, పరిశ్రమల్ని ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. కొత్తగా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేవారికి తక్షణం అనుమతులు, మౌలిక సదుపాయాలు, రాయితీలు, భూ కేటాయింపుల వంటి అంశాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా వేగంగా అనుమతులు మంజూరు చేసేలా కొత్త విధానాన్ని తీసుకురావడంతో తెలంగాణ రాష్ట్రానికి ఈ ఘనత దక్కింది. గత సంవత్సరం వరల్డ్ బ్యాంక్ డిక్లేర్ చేసినటువంటి దీంట్లో మరి 13వ స్థానంలో ఉండేటటువంటి పరిస్థితి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. దాన్ని కూడా ఈరోజు అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ చర్యలు, టీఐ పాస్ కానివ్వండి, అదేవిధంగా టీ ఐడియాస్ కానివ్వండి, టీ హబ్ క్రియేషన్ కానివ్వండి, వీటన్నిటి కూడా ఒక పారిశ్రామికవేత్తల్లో ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడి ఇక్కడ ఎంతోమంది పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తున్నటువంటి సందర్భం. దేశంలో ఇన్నాళ్లు పరిశ్రమ పెట్టాలని భావించే వారికి ముందుగా గుజరాత్ రాష్ట్రమే కనిపించేది. మోదీ ప్రధానమంత్రి కావడం, గుజరాత్లో పటేళ్ల ఉద్యమం లాంటి అంశాలతో గుజరాత్ వైభవం క్రమేపీ దిగజారింది. ఆ అవకాశాన్ని లాఘవంగా అందిపుచ్చుకున్నాయి తెలుగు రాష్ట్రాలు. కేంద్రం విడుదల చేసిన సులభ వాణిజ్య విధానం ర్యాంకులు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం తెలంగాణను అగ్రస్థానంలో నిలిపింది. పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైన 340 రకాల వాణిజ్య సంస్కరణల్లో 324 సంస్కరణలను అమలు చేసి 98.78% స్కోరు సాధించి
బిజినెస్ లీడర్ హోదా సంపాదించింది తెలంగాణ ప్రభుత్వం. లాస్ట్ ఇయర్ అయితే 13వ స్థాయిలో ఉండేది అండ్ చాలా పారామీటర్స్ మీద మన ప్రభుత్వం తరపు నుంచి రెస్పాన్సెస్ రాలేదు, అంచేతే మనకు ఆ ర్యాంకింగ్ అంత తక్కువ అయ్యింది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే 340 పారామీటర్స్ డిఐపిపి వాళ్ళు ర్యాంకింగ్లో పెట్టారు. సో ఈ 340 పారామీటర్స్లో ఆల్మోస్ట్ 98% పైగా పారామీటర్స్లో కొంచెం రెస్పాన్స్ వచ్చి ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. మన తెలంగాణ ప్రభుత్వం ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా దాని మీద పనిచేశారు. సంస్కరణల అమలు, పారిశ్రామిక అనుకూల నిర్ణయాల విషయంలో గతేడాది 42.45% స్కోరు మాత్రమే సాధించి దేశంలో 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ టీఎస్ ఐపాస్ రూపకల్పన అమలుతో తన స్కోరును ఏకంగా 98.78% పెంచుకుంది. కొత్త పారిశ్రామిక విధానం కింద పరిశ్రమలు స్థాపించాలని భావించే వారికి 15 రోజుల్లోనే అన్ని అనుమతులు వచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఈ విధానాన్ని రూపొందించడం ద్వారా జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించింది. ఇవన్నీ సమూలమైన ఆలోచన విధానం, ముఖ్యమంత్రి వారి ఆలోచనకి వారి దిశానిర్దేశం వారు ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా జరిగిన మార్పులు, దానివల్ల వచ్చిన ఫలితాలు తప్ప ఇదేదో ఆషామాషిగా జరిగింది కాదు. అదే రకంగా ముఖ్యమంత్రి గారు మాకు పదే చెప్పిన ఇంకో మాట, బిల్డింగ్ పర్మిషన్స్ కానీ ఫ్యాక్టరీ అనుమతులు కానీ శరవేగంగా 1 పైసా లంచం ఇవ్వకుండా ఇవ్వాలి. మాకేదైతే మ్యాండేట్ ఇచ్చారో దానికి అనుగుణంగా హెచ్ఎండిఏలో అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని మున్సిపాలిటీల్లో కూడా డిపిఎంఎస్ సిస్టమ్ తీసుకొని వచ్చాం. దానివల్ల ఈరోజు 14 రోజుల్లో ఎక్కడికక్కడ ఆన్లైన్ అనుమతులు, ఏ అధికారిని కలిసే అవసరం లేకుండా, ఎవరిని కూడా మీరు మరి ఎలాంటి అవినీతికి కూడా ఆస్కారం లేకుండా ఆన్లైన్ పర్మిషన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు మరొక పెద్ద ముందడుగు, సంస్కరణలో అతిపెద్ద ముందడుగు నన్ను అడిగితే సేమ్ డే అప్రూవల్స్ కూడా తీసుకుని వచ్చాం. వ్యాట్లో కానీ పొల్యూషన్ అప్రూవల్స్ కానీ గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీస్ అయితే సేమ్ డే అప్రూవల్స్ ఈరోజు ఇస్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రధాని మోదీ కూడా మీ అనుమతుల విధానం భేష్ అంటూ ప్రశంసించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్తో పాటు రోడ్డు మార్గాల అనుసంధానం సహా అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఉద్యోగాల సృష్టికి ఉపయోగపడే పరిశ్రమల స్థాపనకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు అధిక ప్రాధాన్యమిస్తోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రాష్ట్రంలో అనువుగా ఉండే వివిధ పారిశ్రామిక విభాగాలను ప్రత్యేకంగా గుర్తించారు. ఆయా రంగాల్లో పరిశ్రమలొచ్చేలా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. మన రాష్ట్రంలో కొత్త ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ఎంఎన్సీస్ వాళ్ళ సెంటర్స్ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఆ ఓపెన్నెస్, ఆ వెల్కమింగ్ నేచర్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్. టీఎస్ ఐపాస్ మా దృష్టిలో ఏంటంటే చాలా మంచి ఇనిషియేటివ్ ఈ గవర్నమెంట్ తీసుకున్నందుకు. అండ్ లాట్ ఆఫ్ అదర్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ టీఎస్ ఐపాస్ని వాళ్ళు ఒక బెంచ్ మార్క్ కింద తీసుకోవటం జరిగింది. అండ్ ఇందులో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటంటే, మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే డీమ్డ్ సెల్ఫ్ సర్టిఫికేషన్స్ కానీ, డీమ్డ్ అప్రూవల్స్ కానీ, డీమ్డ్ క్లియరెన్సెస్ కానీ, అలాగే 15 రోజుల్లో మేజర్ ప్రాజెక్ట్స్, మైనర్ ప్రాజెక్ట్స్ విదిన్ 30 డేస్లో క్లియరెన్సెస్ ఇవ్వటం జరుగుతుంది. ఓ విధానాన్ని ప్రకటించి ఇక పరిశ్రమలు అవే వస్తాయిలే అని అనుకోకుండా పెట్టుబడుల్ని తీసుకువచ్చేందుకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు స్వయంగా రంగంలోకి దిగారు. సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ క్యాంపస్ను హైదరాబాద్కు తీసుకువచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. గూగుల్తో పాటు అమెజాన్ కూడా భాగ్యనగరంలో కార్యాలయం ప్రారంభించబోతోంది. ఈ ఏడాది హైదరాబాద్లో ఏవియేషన్ షో నిర్వహించినప్పుడు ఎయిర్బస్ సంస్థతోనూ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. టాటా గ్రూప్ హెలికాప్టర్ల తయారీ యూనిట్ నిర్మించే పనిలో ఉంది. ఫార్మాకు సంబంధించి అనేక ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్ర ప్రభుత్వము ఒక క్లియర్ కట్ స్కెచ్తోని, అంటే ఒక ఆర్కిటెక్ట్ ఏ విధంగా అయితే ఒక నిర్మాణం చేపట్టినప్పుడు ఒక నమూనాని తయారు చేసుకొని ఆ నమూనానికి తాగినటువంటి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారో
అదేవిధంగా గత 2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం యొక్క అభివృద్ధి కోసం ఒక స్కెచ్ని, ఒక ఆర్కిటెక్చర్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం ద్వారా ఈరోజు మొదటి స్థానం వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మైక్రోసాఫ్ట్, గూగుల్, డెల్, యాపిల్ లాంటి దిగ్గజ సంస్థలు అమెరికా వెలుపల భాగ్యనగరం కేంద్రంగా ఇప్పటికే తమ కార్యాలయాలు ప్రారంభించాయి. అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు టీహబ్, యువతకు ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు టాస్క్ ఏర్పాటైంది. ప్రభుత్వ చొరవతో గతేడాది ఐటీ ఎగుమతులు 68,258 కోట్లకు చేరాయి. ఐటీ సంస్థలను మరింత ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్, గేమింగ్, యానిమేషన్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, రూరల్ టెక్నాలజీ అనుబంధ పాలసీలు తీసుకువచ్చింది ప్రభుత్వం. రానున్న 5 ఏళ్లలో సాఫ్ట్వేర్ ఎగుమతుల్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఉంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కు కేటాయించిన ఐటీఆర్, ముచ్చర్ల దగ్గర తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఫార్మా సిటీ అందుబాటులోకి వస్తే తెలంగాణ అభివృద్ధి పరుగులు తీయడం ఖాయం. నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత పరిశ్రమలు స్థాపించేందుకు దరఖాస్తు చేసుకున్న 17 సంస్థలకు 10 రోజుల్లోనే అనుమతి ఇవ్వడం ద్వారా ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటి చెప్పారు కేసీఆర్. ఈ 17 కంపెనీలు 1,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి 4,000 మందికి ఉపాధి కల్పిస్తాయి. ఫార్మా కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ఔషధ ఉత్పత్తుల్లో 3వ వంతు హైదరాబాద్లో ఉత్పత్తి అయినవే. హైదరాబాద్లో ఇప్పటికే 412 ఫార్మా కంపెనీలు, 173 బల్క్ డ్రగ్ యూనిట్లు ఉన్నాయి. ముచ్చర్ల దగ్గర 2,500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీలో త్వరలో మరికొన్ని సంస్థలొస్తాయని ప్రభుత్వం చెబుతోంది. పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు అనువుగా ఉన్న 14 రంగాలు ఎంపిక చేసిన సర్కార్ ఆ మేరకు సంస్థలు నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని పదే పదే స్పష్టం చేస్తున్న ప్రభుత్వం ఆ దిశగా ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటును ఆహ్వానిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్, న్యూట్రిషన్, డైరీ, పౌల్ట్రీ, మాంసం, చేపల ఉత్పత్తి, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు స్వాగతం పలుకుతోంది. ఆటోమొబైల్స్ పరిశ్రమను విస్తరించే పనిలో భాగంగా రవాణా వాహనాలు, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటును గుర్తించింది. వీటికి తోడు టెక్స్టైల్స్, చర్మ ఉత్పత్తులు, కాగిత ఉత్పత్తుల కోసం పరిశ్రమలను స్థాపించే వారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. మరి తెలంగాణలో కేవలం గడిచిన సంవత్సరంన్నర కాలంలో 2,550 కొత్త యూనిట్లకి, కొత్త ఇండస్ట్రీస్కి మనం టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు ఇచ్చాం. 44,791 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మనం ఇప్పటికే వాటికి ఆమోద ముద్ర వేశాము. ఇందులో 60% పైగా కమర్షియల్ ప్రొడక్షన్ స్టేజ్లో, అంటే ఆల్రెడీ ఆపరేషనలైజ్ అయిపోయి ముందుకు పోతున్న పరిస్థితి. మొత్తంగా ఎంప్లాయ్మెంట్ పరంగా చూసినట్టయితే దాదాపుగా 161,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు. పరోక్షంగా సాధారణంగా ఎట్లుంటుందంటే పరిశ్రమలో 2 నుంచి 3 రెట్లు పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. సో ఇది ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు 161,000 అయితే పరోక్షంగా దీనికి 2 నుంచి 3 రెట్లు, అంటే 3,20,000 నుంచి దాదాపుగా 4,80,000 వరకు పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా సృష్టించగలిగాం. ఇదంతా కూడా కేవలం ప్రైవేట్ రంగంలో. తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన రంగాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు పెట్టుబడుల వరద పారింది. ఆహార శుద్ధి రంగంలోనే 2,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. వివిధ రంగాల్లో మొత్తం 2,550 సంస్థలు తమ పరిశ్రమల స్థాపనకు తెలంగాణను కేంద్రంగా ఎంచుకున్నాయి. వీటి ద్వారా 45,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం సహా 1,60,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో యువతకు ఉపాధి కల్పించాలంటే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడమే మార్గమని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికే చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. వివిధ దేశాల నుంచి, అంటే కేటీఆర్ గారు వివిధ దేశాలు సందర్శించి ఆ దేశాల్లో అక్కడున్నటువంటి వ్యాపారవేత్తల్లో కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అన్నీ కూడా
వివరించడంలో చాలా సఫీకృతులయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్లో మొట్టమొదట రాష్ట్రం ఏర్పడినప్పుడు పవర్ క్రైసిస్ ఉండే, పవర్ హాలిడేస్ ఉంటుండే, వారానికి 2 రోజులు పవర్ ఉండని కారణంగా సెలవులు ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసినాం. మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పవర్ని ఒక ప్రయారిటీ ఎజెండాగా తీసుకొని ఈరోజు పవర్ కట్స్ లేకుండా ఇండస్ట్రీ అంతా కూడా ఒక విధమైనటువంటి దీంట్లో పవర్ సర్ప్లస్ స్టేట్గా ఈరోజు మారడం అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్గా మారింది.